ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మునుగోడులో రైస్ మిల్లుతో పాటు పలు వడ్ల సేకరణ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు ఆయన మునుగోడులో రైస్ మిల్లులతో పాటు పలు వడ్ల సేకరణ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ, అలసత్వం చూపవద్దని సూచించారు. మిల్లు ప్రాంగణంలోకి వచ్చిన ధాన్యం లోడులను సాధ్యమైనంత త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం వడ్లు క్లీన్ చేసుకోవడానికి ప్యాడీ క్లీనర్స్ ఇచ్చింది. ఎందుకంటే వడ్లులో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాలు ఇంకా కొన్ని చెత్తాచెదారం అనేది ఉండకుండా మిల్లు పోయినప్పుడు నెంబర్ 1 క్వాలిటీ అని మిల్లర్ ధృవీకరించినట్టుగా ప్యాడీ క్లీనర్స్ ఇచ్చింది. ఆ ప్యాడీ క్లీనర్స్ని రైతులు వడ్ల సెంటర్లో సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి సెంటర్లో కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిగా ఉన్న వడ్లని మిల్లర్ పంపాలి అని చెప్పేసి ప్యాడీ క్లీనర్స్ ఇచ్చింది. కొన్ని చోట్ల ఆరబెట్టుకోవడానికి ఫ్యాన్లు కూడా ఇచ్చింది. కానీ ఎక్కడైతే ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయో ఆ ప్యాడీ క్లీనర్స్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే తాలు పోతుంది, చెత్త చెదారం కూడా పోయి అప్పుడు ఎక్కడ కూడా ఈ ప్యాడీలో గడ్డి కూడా ఉన్నదన్నమాట. కనిపించే గడ్డి కూడా ఆ ప్యాడీ క్లీనర్స్లో స్టార్ట్ అవుట్ అవుతుంది. రైతులు కొంచెం ఓపిక బట్టి ఇంట్రెస్ట్ ఇస్తే కంపల్సరీ ఆ ప్యాడీ క్లీనర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంతే తప్పించి ప్యాడీ క్లీనర్స్ అట్లాగే పెట్టేసి తెచ్చిన వడ్లను తేమ చూసుకొని పంపించేస్తే మళ్ళీ మిల్లుకు పోయిన తర్వాత ప్యాడీలో చెత్త చెదారం ఉంది, తాలు ఉంది అని చెప్పేసి మళ్ళీ దానికి. ఎందుకంటే నేను కోరుకునేది ఏంటంటే మిల్లర్ దగ్గరికి పోయినప్పుడు పలానా సెంటర్ నుంచి వచ్చింది అంటే ఆ వడ్లు బంగారం అని మిల్లర్ ధృవీకరించేసేయాలి. ఇంకా ఆ ఎందుకంటే ప్రతి సెంటర్ మీద మిల్లర్కు ఉంటుంది అవగాహన. ఈ ఫలానా మిల్లు కానీ ఫలానా సెంటర్ నుంచి వచ్చిందంటే బరాబర్ అక్కడ ప్యాడీ క్లీనర్స్లో నుంచి వస్తుంది కాబట్టి చెత్త ఉండదు, చెదారం ఉండదు, తాలు ఉండదు అని చెప్పేసి ఇంకేం లేదు, ఇంకా జస్ట్ దించేసే అన్నట్టే ఉంటుంది ముచ్చట. అందుకోసమని ప్రభుత్వం ఇస్తుంది కూడా ఆ ప్యాడీ క్లీనర్స్ ఇస్తుంది. ఆ ప్యాడీ క్లీనర్స్ని మీరు నిరుపయోగం చేసేసి పక్కకు పెట్టేస్తే జేబులో ఉన్న పెన్ను వాడుకున్నట్టే ఉంటుంది. కాబట్టి ప్యాడీ సెంటర్ల నిర్వాహకులకు ప్లస్ సీఈఓలకు ప్లస్ ఇన్ఛార్జీలకు ప్లస్ రైతులకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు తెచ్చిన ప్యాడీని ఆరబెట్టడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ప్యాడీని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే డస్ట్, గడ్డి, చెత్త చెదారంతాలు ఏవి ఉండవు. నెంబర్ 1 క్వాలిటీ కిందకి అయిపోయి మిల్లరు జస్ట్ రైస్ మిల్లుల్లో ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతి అవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీని రైస్ మిల్లుల దగ్గర జాప్యం లేకుండా దిగుమతి చేసుకోవాలి. కొన్ని మిల్లుల దగ్గర 1-2 రోజులు 3 రోజులు అట్లా లారీలు అమ్ముతున్నాయి అని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయి. కావున దయచేసి మిల్లర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిల్లు ప్రాంగణంలోకి లారీ వచ్చింది అంటే మ్యాక్సిమం ఆ లారీ ధాన్యం ఎలా ఉంది, ఏ రకం అనేది మీరు చెక్ చేసుకోవడానికి అంటే 1-2 గంటలకు వచ్చి సమయం పట్టదు. కాబట్టి ఒకవేళ ఉదయం వస్తే మధ్యాహ్నం లోపల దిగుమతి చేసుకోండి, మధ్యాహ్నం వస్తే సాయంత్రం లోపల దిగుమతి చేసుకోండి. ఒకవేళ అంతకంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే లారీ మీద పట్టగప్పి ఉంటే పర్లేదు, పట్టగప్పి లేకపోతే ఎవరికైనా చెప్పి పట్టగప్పు చూపించండి. అంతే తప్పించేసి మాకు తెలియదు వడ్లు గడిచిపోయినాయి అనే మాట మాకు బాగుండదు. ఎందుకంటే వడ్ల సేకరణ అనేది అందరూ కలిసి పనిచేస్తే నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అంతే తప్పించి మాకు సంబంధం లేదు అంటే కొంచెం ఫిర్యాదులు ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపల మ్యాక్సిమం దిగుమతి అయిపోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఆ ధాన్యం కనుక అట్టనే దిగుమతి కాకుండా ఉంటే ఏ కారణం చేసి దిగుమతి కాలేదు అనేది మళ్ళీ దాని మీద మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఐకేపీ కేంద్రాల వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యంలో తేమని కరెక్ట్గా అంటే
17% 18%. 17% లేకపోతే 15% ఉన్నా పర్లేదు, కానీ 17% మించకుండా పంపితే కళ్ళు మూసుకొని తీసుకుంటారు పిల్లలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతలో రాజీ పడకుండా ఐటీపీ కేంద్రాలు కానీ పిఎస్సిఎస్ కేంద్రాల్లో కానీ ధాన్యంను తగిన నిర్ణీత తేమ శాతంతో పంపడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదు రైతు తొందర పెడుతున్నారు అంటే రైతు తొందర పెట్టకుండా కూడా వాళ్ళను మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి.